ఇది వ్యాపారం. హలో! నమస్తే అండి అందరికీ. నేను మీ చక్రవర్తి. ప్రెజెంట్ మీరైతే చూస్తున్నారు గదండీ! ఈ బండిలో ఉన్నటువంటి బొప్పాయంతా మన బొప్పాయి ప్లాట్‌లో అయితే మనమైతే సొంతంగా సేల్ చేసుకునేదానికి ఫుల్ పట్టి ఉన్నటువంటి కాయలు మరియు పండు కాయలనైతే హార్వెస్ట్ చేసుకొని మీరు చూస్తున్న విధంగా అయితే బండిలో అయితే లోడ్ చేసుకొని మాకు నియర్ బై ఉన్నటువంటి తిరుపతిలో అయితే అమ్మడానికైతే వెళ్తున్నాము. మరి ఇలా బొప్పాయిని సొంతంగా తీసుకొని వెళ్ళడం మనం ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేశామండి. దానికి కారణం ఏంటంటే ప్రెజెంట్ మా రైల్వే కోడూరులో ఒక టన్ను బొప్పాయి రూ. 3000 అయితే నడుస్తుందండి. అంటే ఒక కిలో బొప్పాయి రూ. 3 అయితే రైతుకైతే పడుతుంది. ఇది మాకు గిట్టుబాటు అయ్యే ధర కాదండి. మనం పెట్టిన పెట్టుబడులు పావలా శాతం కూడా మనమైతే రికవర్ చేసుకోలేము ఈ ధరలతో అయితే. అందుకని చెప్పి మనమైతే మంచిగా పట్టీలొచ్చినటువంటి ఫుల్‌గా తయారైనటువంటి కాయలు మాత్రమే హార్వెస్ట్ చేసుకొని సొంతంగా సేల్ చేసుకునేదానికి 8-900 కిలోల కాయనైతే హార్వెస్ట్ చేసుకొని ఇలా తిరుపతిలో బాగా క్రౌడ్ ఉన్నటువంటి లొకేషన్‌లో అయితే మనమైతే బండినైతే పార్క్ చేసి 100కి 4 కిలోల చొప్పునైతే అమ్ముతున్నామండి. మరి ఇప్పటికి 5 ట్రిప్పులయితే వచ్చున్నామండి. 4 ట్రిప్పులయితే బానే సేల్ అయింది గానీ, ఈ ట్రిప్‌లో మనకు పెద్దగా అయితే సేల్స్ అయితే లేదు. పెద్దగా అయితే కాయ కొనడానికి కన్స్యూమర్స్ ఎవరు అంతగా రావట్లేదండి. మనం ప్రతి ట్రిప్పు స్పాట్ అనేది మార్చి మార్చి పెడుతున్నాము. ఒకే ప్లేస్‌లో ఉండకుండా. అయినా కానీ ఈ ట్రిప్‌లో ఎందుకో పెద్దగా ఇంట్రెస్టెడ్ అయితే చూపించట్లేదు కొనేదానికి. మరి వ్యాపారం అయితే ఇలానే ఉంటుందండి. ఒకరోజు నడుస్తుంది, ఒకరోజు నడచదు. మళ్ళీ ఇవాళైతే మనం ఒక 200 కిలోల కాయనైతే రిటర్న్ అయితే తీసుకెళ్లాల్సొచ్చింది. వచ్చిన దానికి గాను మన ఖర్చులకైతే వచ్చింది గానీ, ప్రాఫిట్ ఏం లేదు ఈ ట్రిప్‌లో. మరి మీ ప్రాంతంలో బొప్పాయి రేట్లు ఎలా ఉన్నాయి? అలానే మీ ప్రాంతం పేరు ఈ షార్ట్ వీడియో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసి, ఈ షార్ట్ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.